గురుగారు ఈ రోజు చూసినట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పైన అవుతుంది. ఒక విజనరీతో ముందుకెళ్తున్నారు. చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని. ఇలాంటి సమయంలోనే నిన్న చూసినట్లయితే నర్సీపట్నంకి జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజ్‌కి వచ్చి ఒక ధర్నా అనేది చేయడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్? పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోయినా నన్నెవడు ఆపుతాడులే అనే విధంగా వచ్చాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్నది అసెంబ్లీకి వెళ్ళమని ఒక ఎమ్మెల్యేని ఎన్నుకుంటారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 6 కోట్ల జనాభాలో 175 మంది అసెంబ్లీకి పంపిస్తారు. ఈ 175 ఈ 5 కోట్ల మంది కోసం మాట్లాడడానికే అసెంబ్లీ అనేది ఒక దేవాలయం. ఆ దేవాలయంలోకి వెళ్లకుండా ఈ పిచ్చి పిచ్చిగా తిరగడం అంటే జనాల మీద కక్ష కట్టి అతను తిరిగే టీం కూడా కడప నుంచి ఇచ్చాపురం వరకు ఒకే టీం వెనకాల తిరుగుతుంది ఎప్పుడూను. అంతే టీం గా జనాలేం వచ్చేట్లేదు. అతనికి విశాఖపట్నం జనాలు ఏం అతనికి వెళ్ళిపోలేదు. మెడికల్ కాలేజ్ అన్నది జీవో గవర్నమెంట్ ఇవ్వలేదు. ఇంకా ఒక ఆర్డర్ పాస్ చేసింది. అంతేగాని ఇతనేంచి కాలేజీలు కట్టేసి ఇది గవర్నమెంట్ జీవో ఇచ్చేసింది అని జనాల్ని మభ్య పెడుతున్నారు తప్పితే. తర్వాత త్రిబుల్ పబ్లిక్ ప్రాపర్టీ గవర్నమెంట్ కలిపి 3 పీలతో ఇది డెవలప్మెంట్ చేయడం కూడా తెలియదు. ఆ విషయం కూడా అతను త్రిబుల్ అన్నది తెలుసు. అతనికి ఏంటంటే అమ్ముకోవడం బాగా తెలుసు. ఎందుకంటే విశాఖపట్నం ఎంఆర్ఓ ఆఫీస్ అమ్మేశాడు, సర్క్యూట్ హౌస్ అమ్మేశాడు. అతనికి అమ్ముకోవడం తప్పితే త్రిబుల్ అంటే కూడా అతనికి తెలియదు. ఆ పరిస్థితిలో అతను ఉన్నాడు. అతనికి ఓన్లీ జనాల్లోకి వచ్చి ముద్దులు పెట్టడం తప్పితే ఇంకో విధానం అతనికి తెలియదు. ఇక నేర్చుకోవడం కూడా ప్రయత్నించడం. ఇక నేర్చుకోకపోతే అతనికి ఇంతవరకు 11 ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ సింగిల్ డిజిట్ అతను కూడా గెలిస్తే లేదా సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతాడు. ఇప్పుడు దళితుల విషయంలోకి వస్తే మనం చూసినట్లయితే చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహాన్ని, రాజ్యాంగం సృష్టించిన వ్యక్తిని అంబేద్కర్ విగ్రహాన్ని కాల్ చేశారు వైసీపీ కార్యకర్త. ఇది చుట్టూ తిరిగి మళ్ళీ కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మీకు అదే చెప్తున్నాను సార్. మీకు అతను అసెంబ్లీకి వెళ్లకుండా జనాలతో గేమ్ ఆడదామని చూస్తున్నాడు. కాబట్టి కులాల మధ్యనే మతాల మధ్యనే చిచ్చులు పెడదామని చూస్తున్నాడు. ఇది కూటమి ప్రభుత్వంకి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ పాత అలవాట్లు. ఇది ఎన్ని చేస్తాడు, ఈ చిందులన్నీ అతను చూసి వచ్చినాడే. కాబట్టి ఇలాంటి ఎన్ని చిందులు వేసినా ప్రజలు మాత్రం చాలా వ్యతిరేకతతో ఉన్నారు. అతను అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఇంతమంది జనం వచ్చి ఈ జనం మీకు ఇందాక మీకు చెప్పాను, కడప నుంచి ఇచ్చాపురం వరకు ఇదే జనం ఉంటారు ఇప్పుడు అతనికి. కాబట్టి కొత్త జనం ఏమి రారు. అతనికి చేతనైతే అసెంబ్లీకి వెళ్ళమనండి, అసెంబ్లీలో ఇవన్నీ చర్చించమనండి. అప్పుడు ప్రజలకి తెలుస్తుంది. అంతేగాని పైనుండి నేను ప్రెస్ మీట్లు పెడతానంటే అప్పుడు ప్రెస్ మీట్లు పెట్టలేదు. ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి అది కూడా ఒక సాక్షికే ఇస్తాడు. అతను టెక్నాట్లు అన్నిటికీ కూడా ఒక క్యాసెట్ పంపించుకుంటాడు. అంత తప్పితే అతను చేసే పని ఏమి లేదు. అతని వల్ల ఏమి ప్రజలకు కాదు. ఇంకొక 20 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటది. ప్రజలకు కూడా అభివృద్ధి సంక్షేమం 2 కూడా ఈక్వల్ లో చూపిస్తారు.